ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో పుల్లంపల్లి అనే ఒక గ్రామంలో ఒక మాదిగ కుటుంబాన్ని డిసెంబర్ 24వ తారీఖున దాడి చేసి 25వ తారీఖు క్రిస్మస్ రోజున కుటుంబం మొత్తం హాస్పిటల్లో ఉండే విధంగా చేశారు. యేసుక్రీస్తు పాటలు ఆ కుటుంబం ఇంటి ముందు వినిపిస్తున్నాయని, ఏదో ఒక వెహికల్లో యేసుక్రీస్తు పాటలు పెట్టుకొని వెళ్తున్నారని ఆ కుటుంబం మీద దాడి చేసి తలలు పగలగొట్టినటువంటి సంఘటన ఇప్పటికే నిజం మీడియా ద్వారా మీ అందరికి అందించాం. అయితే ధర్మవరం నియోజకవర్గంలో ఆ గ్రామానికి వెళ్ళి దాడి జరిగినటువంటి ప్రదేశము, ఏ విధంగా దాడి జరిగిందనేది ఆ బాధితులతోటి మాట్లాడి ఆ ప్రదేశాన్ని వాళ్ళని నిజాలతోటి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. పుల్లంపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ ఇదే ఈ రోడ్లో ఒక వెహికల్ యేసుక్రీస్తు పాటలు పెట్టుకొని వెళ్ళిందని చెప్పేసి ఈ రోడ్డుకు ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక మాదిగ కులానికి సంబంధించినటువంటి ఒక కుటుంబాన్ని ఆసుపత్రి పాలు చేశారు. ఈ రోడ్డున ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు సువార్త చేసుకుంటున్నామని చెప్పేసి డిసెంబర్ 24వ తారీఖున యేసుక్రీస్తు పాటలు పెట్టుకొని, ఇది తాడిమర్రి వెళ్ళేటువంటి రోడ్డు, ఈ తాడిమర్రి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే పులివెందులు వస్తుంది. ఎవరో తెలియనటువంటి వ్యక్తులు పాటలు పెట్టుకుంటూ వెళితే ఇక్కడ ఉన్నటువంటి మాది కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఆ కుటుంబాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి బాధితులతోటి క్లారిటీగా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు, ఆ ఇంటికి ఇక్కడ రోడ్డుకి చాలా విస్తీర్ణం గ్యాప్ ఉంది. ఇక్కడ ఈ గ్యాప్లోకి కూడా ఆ ఇంటి దగ్గరికి వాళ్ళు ఎందుకు వెళ్ళారో, ఎందుకు దాడి చేయవలసినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనవి అనేది క్లారిటీగా బాధితులతోటి మాట్లాడి నిజాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, ఎందుకు మీ మీద దాడి చేశారు? సార్ 24వ తేదీ నైట్ 8:07 ఫోన్ వచ్చింది సార్ మా ఆయనకి. నరేంద్ర సతీష్ వాళ్ళిద్దరు ఫోన్ చేసినారు సార్. నరేంద్ర నుంచి ఫోన్ వచ్చింది సార్. మా ఆయనకు ఫోన్ చేస్తానే ఎవరు అంటే, నీ పాటలు వినపడుతున్నావు, నువ్వు మాకు పాటలు వినపడుకోకుండా నువ్వు ఆఫ్ చేసుకోవే అన్నాడు సార్. పాటలు వినపడుతున్నాయి, దేవుని పాటలు, యేసుక్రీస్తు పాటలు. రోడ్ సైడ్ సార్, తాడిమర్రి రోడ్డుకు పోతాను సార్ ఆటోను. అంటే మీరు పెట్టలేదు? మేము పెట్టలేదు సార్. రోడ్ సైడ్ అంటే ఆ రోడ్డును వెళ్తా ఉందా? ఆ రోడ్డు ఒకసారి ఇది మీ ఇల్లు, అక్కడ ఆ రోడ్డున పాటలు వెళ్తా ఉంటాయి. పోతుంటే ఫోన్ చేసి నరేంద్ర వినపడకూడదు అన్నాడు సార్. సతీష్ అయితే మాదిలంచ కొడక నీ అమ్మని దెంగ ఏంటికి పోయి మీరు పాటలు పెట్టిండేది, యేసుక్రీస్తు పాటలు మాకు వినపడకూడదు అని ఫోన్ చేసినారు సార్. లేదు నేను పెట్టలేదని మా ఆయన అన్నాడు సార్. కానీ పదే వాళ్ళు ఫోన్ చేస్తా అంటే మా ఆయన ఆఫ్ చేస్తా అంటే వాళ్ళు అట్లే మాదినా కొడక నీ అమ్మని దెంగ నీ పెళ్ళ దెంగ అట్లా మాట్లాడుతున్నారు సార్. మా ఆయన ఇంకా ఫోన్ ఎత్తుకోకుండా వాళ్ళ సతీష్ వాళ్ళ అన్న దగ్గరికి, అశోక్ దగ్గరికి పోయినాడు సార్. ఫోన్ చేసి రోడ్లోకి, అంగడి ఉంది సార్ రోడ్లో, అంగడి దగ్గరికి రమ్మని మీ తమ్ముడు నరేంద్ర ఇట్లా వాళ్ళిద్దరు రిలేటివ్సే సార్, ఇట్లా ఫోన్ చేసి నన్ను తిడుతున్నారు. వాళ్ళ అన్నని పిలిపించి, అవును సార్, సతీష్ వాళ్ళ అన్నకి దుకాణం దగ్గరికి, అవును సార్, అక్కడికి వెళ్ళి మా ఆయన సతీష్ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నకి ఫోన్ చేసి సార్ రోడ్లోకి రమ్మని ఇట్లా మాట్లాడుతున్నారు, నేనేమన్నా పాటలు పెట్టినాను మీకు కూడా వినపడుతుండయా అని మా ఆయన అన్నాడు సార్. లేదులే మేము కూడా విన్నాంలే, ఆటో ఇట్లా పోయిండేదని వాళ్ళు మా ఆయనకి వాళ్ళు తాగినారులే, ఏం పట్టించుకోవద్దని చెప్పినారు సార్. కానీ వాళ్ళు మా ఆయన ఆడు ఉన్నప్పటికే అశోక్ సతీష్కి ఫోన్ చేసి, వాడు కాదరా పాటలు పెట్టిండేది, రోడ్డింటి పోయింది, మేము కూడా ఎవరో సార్ తెలియదు సార్. 24వ తారీఖు నైట్ ఎవరో రోడ్ సైడ్ పాటలు పెట్టుకుని పోతాను సార్. నాకు ఫోన్ నరేంద్ర అనే పిల్లడు ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే నేను నీ దగ్గర పాట వినిపించకూడదు అన్నాడు. నా దగ్గర పాటలు పెట్టేది నరేంద్ర నేనని చెప్పేసిన. సరేలే అని వాళ్ళు నాకు చాలా అసభ్యంగా మాట్లాడినాడు సార్. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నీ బాధపడతాడు, నేను వాళ్ళ ఇంటి దగ్గర పోయి చెప్పేసిన సార్. అశోక్ అనే పిల్లడికి ఫోన్ చేసి, అశోక్ అనే పిల్లోడు ఇంటికి వెళ్ళి చెప్పినాను. సతీష్ వాళ్ళ అన్నకు అశోక్కి ఫోన్ చేసినాను. సరేలే వాళ్ళు నేను దండిస్తానని నా ఎదురుగా వాళ్ళకి ఫోన్ చేసినాడు సార్. వాడు అట్లా చేయడు, మీరు పాటలు ఏం పెట్టలేదు మాకు తెలుసు రండి,
మీరు ఆడున్నారా ఇంటికి రండి అన్నారు. సరే నేను ఇంటికి వచ్చినా సార్, ఇంటికి రావడమే ఇంటికి వచ్చేసాను. మా ఇంటి దగ్గరికి వచ్చేసి బండి నిలబెట్టి నువ్వు మాదిగలంజ కొడుక నువ్వు మళ్ళీ మా ఇంటికి పోయి చెప్తావు అని రాయి తీసుకొని పోయి తలకాయ మీద కొట్టేసినారు సార్. ఇక్కడ అవును సార్, రాయి తీసుకొని కొట్టినాక నేను శ్రోత పడిపోయినా సార్. అప్పుడు మా పిల్లలు ఇంట్లో ఉన్నారు, మా అక్కని పిలుచుకొచ్చి అయిపోయినారు. నా భార్యను కూడా కొట్టినారు సార్ వాళ్ళు. కొట్టింటే వాళ్ళు పడిపోయింది. మళ్ళీ పిల్లలు పోయి పిలుచుకొచ్చినాక మళ్ళీ మా తమ్ముడిని ఎందుకు కొడుతున్నారు ఎక్కడ కొడుతున్నారని అడుగుతుంటే నువ్వు మళ్ళీ మాదిగలంజ ఉండ నువ్వు మళ్ళీ మా దగ్గరికి వస్తావు, నువ్వు గోల్డ్ చైన్ వేసుకొని తిరుగుతావు మా ఎదురు కానీ కాళ్ళతో తొక్కేసి చైన్ కూడా బిక్కొని పోయినారు సార్. మాకు ఎక్కువ బ్లీడింగ్ పోతుంటే ఆర్డిటి హాస్పిటల్కి పోయినాం సార్. చెప్పండి అమ్మా, ఏం జరిగింది సార్? నా తమ్ముని కూతురు వచ్చి సార్ అత్త బాయల్లో వచ్చి మా నాన్నను కొట్టుతున్నారు సార్ అత్త అంటే మేము వచ్చినాం సార్. ఇక్కడ వచ్చేసరికి రక్తంలో పడిపోయినారు సార్ నా తమ్ముడు. మీ తమ్ముడా? అవును సార్. మళ్ళీ ఎందుకు ఇట్లా కొడుతున్నారు మీరు, ఏం ఉద్దేశంతో ఇట్లా కొడుతున్నారు, మేము పాటలే పెట్టలేదు కదా ఎందుకు కొడుతున్నారు అంటే నీ కథ ఏం లంజా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగినందుకే నీ కథ ఏం లంజా అని ఇట్లా జడ జుట్టేసుకొని చెప్పలు కాలుతో సార్ ఎట్లా అంటే అట్లా పడి ఈటింటే అటుకి ఏడ్చుకుపోయినారు సార్. అశోకు, సతీష్, నరేంద్ర, కిష్టయ్య వాళ్ళ నలుగురు వచ్చినారు సార్. వాళ్ళ అమ్మ కూడా వచ్చింది సార్ ఇటుకి, వాళ్ళ అమ్మ కూడా కొట్టింది సార్. ఈడ్చుకుపోయి ఇట్లా సార్ నువ్వు మా ముందరే దండ వేసుకొని తిరుగుతావా గాడిదముండా, నువ్వు మాదిగముండా, నీకు అంత ఇదే అని ఇట్లా పట్టి లాగినప్పుడు పీకద్దండని పట్టుకున్నా సార్. పీకినారు సార్ అట్లేను. అవును సార్, ఇక్కడ అదే సార్ అది పీకినారు సార్. అశోక్ అనే పిల్లోడు పీకినారు సార్ నా మెల్లో ఉండేది. ఇక్కడ ఇల్లు ఇడిపించాక వచ్చిన వాళ్ళని కూడా నూకినారు సార్. ఎట్లా అంటే అట్లా నా కూతురుని కూడా ఇట్లా నూకింటే సుమారు గాయమైంది సార్ కాలికి కూడాను. ఇక్కడ వచ్చి అట్లా చేసిపోయినారు సార్ వాళ్ళు. మీ దండ అవి ఇచ్చేసారా? మళ్ళీ లేదు సార్, అడిగినా కానీ ఇలేదు సార్ వాళ్ళు. స్టేషన్ లో కంప్లైంట్ చెప్పారు మీరు మీ దండ తీసుకున్నారని? చెప్పింటే సార్ అమ్మ ఇట్లా స్పందించలేదు సార్. నా దండ కళ్ళ జొల్లి మెడకల్ల ఊరికి అట్లా చూసింది, అట్లా మల్లుకుంది. దండ ఇట్లా పోయింది మేడం ఇట్లా పీకినారన్నా కానీ అమ్మ స్పందించలేదు సార్. ఎఫ్ఐఆర్ దాంట్లో కూడా మా దండకతే రాసిండలేదు సార్. నాకు ఇంత గాయాలైనా కానీ వాళ్ళు ఏంది రాసిండలేదు సార్. దాంట్లో కూడాను చూసాక కూడా మేడం చూడని కూడా చూడలేదు సార్ ఎట్లయిందని. కనీసం నా తమ్ముడు అంత గాయాలతో ఉన్నా కానీ ఎట్లని పలకరించిన కూడా పలకరించలేదు సార్. దండ లాగటం ఒకటేనా మిమ్మల్ని ఇంకా కొట్టడం? కొట్టినారు సార్. ఎక్కడంటే ఇక్కడ అది ఎంత తొక్కిన కడుపు మీద ఇట్లా కాళ్ళతోను చెప్పులకు 5 జతలు చెప్పులే ఉన్నాయి సార్. ఇక్కడ కాళ్ళకి కూడా ఇక్కడ గాయమైంది సార్. ఇప్పటికీ ఇంకా పోలేదు. చెప్పుల కాళ్ళతో తొక్కినారు సార్. అవును సార్, చెప్పుల కాళ్ళతో ఇట్లా నడుముల మీద ఈ పాదం మీద కూడా ఇట్లా తొక్కినారు సార్. ఒకసారి ఆ గాయం కొంచెం చూపించమ్మా, ఎట్లా తగిలింది? అది చెప్పుల కాళ్ళతో దొక్కినారు సార్. ఈడ్చినప్పుడు అక్కడ కాలుతో దొక్కారు? కాలుతో దొక్కినారు సార్. ఓకే. ఇక్కడ ఇది ఫేస్ మీద ఇది ఇక్కడ కూడా సార్ ఇట్లా బుర్ర పగిలింది చూడు సార్. ఇక్కడ బుర్ర పగిలింది, ఇట్లా కంటి మీద కూడా ఇట్లా సార్. ఇక్కడ ఎట్లా అక్కడ ఎట్లా కొట్టారు? ఇట్లా చెప్పుల కాలుతో ఇట్లా కాలుతోనే తన్నారు సార్. ఇక్కడ కూడా కంటికి ఇక్కడ ఇంత ఎత్తుండి సార్, కన్నంతా ఇట్లా అయింది. అయినా కానీ ఇడసండి అని అరిచినా కానీ ఇడసలేదు సార్ వాళ్ళు. చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు? స్వప్న. స్వప్న, నువ్వేనా మీ అత్తని పిలుచుకొచ్చింది? అవును సార్. ఎంత దూరం మీ అత్త వాళ్ళు? ఇక్కడే సార్, పక్కనే. ఏం చెప్పావు మీ అత్తకెళ్ళి? మా డాడీని బీసీ వాళ్ళు కొడుతున్నారు అని. కొడుతున్నావు అని చెప్పినావా? కొడుతున్నారా మీ డాడీని అప్పుడు వాళ్ళు? కొడుతున్నారు సార్. ఏం అప్పుడు వెంటనే మీ అత్త వచ్చిందా? వచ్చింది సార్. ఏం ఎందుకు పోవాలనిపించింది మీ అత్త దగ్గరికి? భయం వేసిందా మీకేమన్నా? అవును సార్. బాగా కొట్టినరా మీ మమ్మీని మీ డాడీని వాళ్ళు? అవును సార్. కొట్టినరా? అవును సార్. ఏడోకు మీ భర్తమ్మా? మీ భర్త ఇప్పుడు మీ మెడలో మంగళసూత్రం తీసుకెళ్లారు కదా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా హోంశాఖ మంత్రి ఒక మహిళ, అంటే మీలాగే ఒక స్త్రీ. ఆవిడ కూడా మీలాగే మాదిగ సామాజిక వర్గానికి మీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి మీ మెడలో తాలిబోటు తీసుకెళ్లారు, ఇప్పటి వరకు వాళ్ళు అయితే ఇవ్వలేదు కదా. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని రికవరీ చేసే ప్రయత్నం చేయలేదు కదా. మీరు మంత్రి గారికి మా నిజం మీడియా నుంచి ఏమన్నా అడగాలనుకుంటే సాటి మహిళగా మీ కులస్తురాలుగా మీరు మాట్లాడవచ్చు. చెప్పండి మంత్రి గారికి ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే. నా సైను తాళబొట్టు అన్ని ఇప్పిస్తే చాలు సార్. ఎవరే కానీ పట్టించుకోలేదు సార్. దాని గురించి అడిగినా కానీ స్పందించలేదు సార్. ధర్మారంలో సార్ వాళ్ళు స్పందించలే, ఇక్కడ తాడమేర పోలీసులు కూడా స్పందించలేదు సార్. నా తాళబొట్టు నేను ఎన్ని రోజులైనా కానీ సార్ ఇట్లే ఉండాను, మెడ అంతా కూడా ఇట్లే ఉండాను, ఏం తాళబొట్టు వేసుకోలేదు అని అడుగుతున్నారు. కానీ నేను ఏముండాయని నేను వేసుకోవాలి సార్. తాళబొట్టు ఇప్పించలేదు,
ఇక్కడ చైన్ ఇప్పించలేదు సార్ ఇద్దరు ఎవరో కానీ దీని గురించి ఎత్తినా కానీ కనీసం ఆ తాలిబొట్టు కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు సార్ వాళ్ళు స్పందించలేదు సార్ దాని గురించి కూడా పట్టించుకోలేదు సార్ వాళ్ళు రేణు అదే సార్ వాళ్ళు ఫోన్ చేసినారు మా ఎల్లునికి. నేను అప్పుడు ఈడే ఉన్నాను, మా ఎల్లుడి నిలబడుకున్నాడు సార్. నిలబడుకుంటే ఇంకా ఫోన్ ద్వారాగా అట్లా అంటే వాళ్ళు ఇంకా సరేలేపా అని మా ఎల్లుడు అక్కడ వెళ్ళినాడు సార్. వెళ్ళి ఇంకా వాళ్ళకి చెప్పినాడు, వచ్చి మళ్ళీ నిలబడతానే బండి వేసుకొని వచ్చి ఇంకా అట్లే కరుచుకున్నారు సార్. కరుచుకొని అట్లే పడతాంటే అయ్యో ఏమప్పా న్యాయం అన్యాయం లేదా ఏమన్నా, ఎందుకు ఇంటికాడికి వచ్చి ఇట్లా ఖర్చుకుంటాడారని పోయి ఇగ్గినా సార్. ఇగ్గినా కానీ వాళ్ళు ఇడిసలేదు సార్. ఇడుచుకోకుండా అట్లే రాయి తీసుకొని వచ్చి కొట్టిరే చచ్చిపోయాని గట్టిగా అరుస్తాడా సార్. అరిసి ఇడుగు బీకుతాంటే నన్ను కూడా నూకుతున్నారు సార్. నాకు కూడా మెడ మీద ఇట్లా ఇట్లా అన్నప్పుడు ఒక ఏడు తగిలింది సార్. నేనైతే పట్టించుకోలేదు. చంపితిరారా పిల్లోడిని అని అరిచినాము. ఆ పిల్లోడు పడిపోయినాడు కదా మబ్బు వచ్చి. నేను అమ్మ ఉద్దరము నా బిడ్డ నేను నైనా నువ్వు పావద్దు రానైనా అని అట్లా మురుక్కు దొలకపోయినాను సార్. మురుక్కు అక్కడ వాళ్ళని పంపించేదలకి ఈ పాపను పట్టుకొని అట్లే వాళ్ళు ఇట్టాసారం కొద్దీ అట్లే తన్నాడు అంటే తన్నారు, అట్లే గుద్దుతున్నారు. ఆడోళ్ళు ఎంటుకలు పట్టుకొని కూడా పీకుతున్నారు. అయిపోయి జడ ఇట్లా వేసుకున్నాడు. కొట్టడమంటే సార్ అట్లే తన్ని అట్లా కాళ్ళ మీద నల్లదొక్కుంటా కొడుతున్నారు సార్. కొడతంటే చచ్చిపోయారా మీకు ధూమ్ తగలా చంపితిరి పిల్లను అని అట్లే సార్. ఇట్లా అయిపోయి ఇట్లా పట్టుకొని ఇట్లా ఇరగబీకినా సార్. అప్పుడు అయిపోయి పక్కకు వచ్చినాడా మళ్ళీ పాప నా దాడదంకి ఇడ్చుకుపోయినారు సార్. అట్లనే ఇట్లా ఇదంతా మొత్తం అంతా రక్తం ఈ పిల్లంది ఆ పాపది కారింటే అంటే కుక్కలు నక్కుంటాయి సార్. వీళ్ళు ఆసుపత్రికి పోయినాక నెత్తర కారిండే రక్తం అంతా ఎంత లెక్క ఉండే సార్. అలికేసినాం మేము. అట్లే రక్తం కారుతుంది అయినా కానీ ఇడిచిపెట్లా ఆ పిల్లోడిని ఒకటే అట్లా మురుకు తొలగిపోయింది ఈ అమ్మ. మేమందరం ఈడే ఉన్నాం సార్. ఇట్లా ఇగ్గినా కానీ సార్ ఉరివి ఇడిసలేదు సార్. వాళ్ళు అట్లే పట్టుకొని తన్ని ఇద్దరు మనుషులు అట్లే ఇక్కడ కాళ్ళకల్లా ఒకరు ఇక్కడ కడుపు కల్లా ఇవంతా కందే సార్. ఇవన్నీ కందులు బారినాయి సార్. ఈ కాళ్ళకాడ ఎట్లుందో అట్లుంది సార్. పొది కడుపు అంతా ఆ అమ్మాయికి ఎంటుకలు పద్దనీడు సార్. ఇట్లా ఎంటుకలు తీస్తే వాళ్ళు పీకిండి ఎంటుకలు ఊసొచ్చినవి అన్నీ వచ్చినాయి సార్. అట్లా జరిగింది సార్. ఈడ ఎవరే కానీ రాలేదు. మబ్బులో వాళ్ళు వచ్చినారు, పోలీసులు ఇద్దరు వచ్చినారు. మీరేం ఎదబడద్దరి మేము ఉండమంటే ఆడ చలి కాపుకుంటా సార్. మేముద్దరమే వదిలే మరదల ఉద్దరం ఆడ చలిమంట కాపుకుంటా పిల్లోళ్ళను ఆడే పెట్టుకొని మా దగ్గర ఇట్లనే కూర్చున్నాం సార్. చలిమంట కాడ ఎవరే గంటలే ఆ పోలీసులు ఒకటి వచ్చినారు పోయినారు సార్. పోయినారు ఇంకంతే సార్. ఇంకా ఏందే కానీ ఆ ఎస్ఐ మేడం ఇటుకు వచ్చింది. ఇటుకు వచ్చి ఈడ మాట్లాడిచ్చింది. హాస్పిటల్లో ఉన్నారు సార్ వీళ్ళు. నన్ను అడిగింది ఆయమకు తెలియదని నేనే మేడం ఇట్లా సైన్ బిక్కున్నారు, నా ఎల్లుని కొట్టినారు, నా కాలిని కొట్టినారు, కొట్టి తన్ని వేసినారు మేడం, ఇదంతా నల్లదొక్కినారు కడుపుకు దొక్కలన్నీ అని అంటే సరేలే అనింది. అని మళ్ళీ వాళ్ళ ఇంటికాడికి పోయి వచ్చింది. జరిగింది కదా సార్. మీ దగ్గరికి దళిత సంఘాల నాయకులు ఎవరైనా వచ్చినారు సార్. వచ్చినారు. ఎవరెవరు వచ్చారు? ఎవరో వచ్చినారు కానీ మాకైతే వాళ్ళు న్యాయం చేస్తామన్నారు. ఎటువంటి న్యాయం జరగలేదు. ఇంకా న్యాయం ఏమి జరగలేదు సార్. మందకృష్ణ మాది గారి పేరుతో కానీ ఆయన పేరుతో వాళ్ళ ఫోన్లు ఎత్తలేదు సార్. మీరు చేశారు? ఫోన్ చేశారా? చేసినాం. పిఎస్ఆర్కి ఫోన్ చేసినాము. ఆయన కదిరి నుంచి లాయర్ సార్ వస్తారని చెప్పినాను కానీ వాళ్ళు రెస్పాండ్ కాలేదు సార్. మాకు అంటే మందకృష్ణ అన్న టీం వాళ్ళకి మీరు ఫోన్ చేశారు? మందకృష్ణ ఆయన రావాలని కోరుకుంటున్నారా మీరు? అవును సార్, అవును సార్, కోరుకుంటున్నాను. ఓకే, ఆయన వస్తే న్యాయం జరుగుతుంది సార్. మాలాంటి దళితులకు న్యాయం జరుగుతుంది కదా సార్. ఓకే, అవును సార్. మా మీద ఉద్దేశపూర్వకంగానే మాకైతే ప్రాణహాని కల్పించాలని వాళ్ళు వచ్చినారు సార్. మమ్మల్ని చంపాలని ఉన్నారు సార్ వాళ్ళైతేను. కానీ దేవుని దయ వల్ల మేము ఎట్లా బయట పడినాం సార్. కానీ ఇదైతే కక్ష సార్. వాళ్ళకి కక్షపూర్వకంగానే జరిగింది సార్. ఇది సతీష్ సార్ వచ్చినాడు. రావడమే నీ అమ్మందంగా మాదిగలంజ కొడక అని వచ్చి మా ఆయన పైన దాడికి దిగినాడు సార్. అశోక్ కూడా సతీష్ వచ్చే టైం చూసి అశోక్ కూడా వచ్చినాడు సార్. వెనకలేను సతీష్ వచ్చి మా ఆయన్ని కొట్టేటప్పుడు మా ఆయన సతీష్ని ఇట్లా నెట్టినప్పుడు అశోక్ వచ్చి నా తమ్ముడినే కొడతావని ఇంటి దగ్గరికి వెళ్ళేసి మీ తమ్ముడు ఇట్లా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు, సరిగా లేదు చూసుకోండి అని చెప్పిన తర్వాత కూడా అశోక్ వచ్చి నా తమ్ముడినే కొడతావనేసి మా ఆయన మీద దాడి చేసినాడు సార్. మళ్ళీ నేను మా ఆయన కొడుతున్నారనేసి వాళ్ళు నెట్టేకి చూస్తే సార్ నన్ను కొట్టింటే నేను రాళ్ళలో పడిపోయినాను సార్. అక్కడ అక్కడ రాళ్ళలో పడిపోయినాను సార్. ఆ తర్వాత ఇంకా అందరూ వచ్చేసినారు సార్. వాళ్ళు కిష్టయ్య, అశోక్, సతీష్, నరేంద్ర అందరూ వచ్చినారు సార్. అందరూ వచ్చి మా ఆయన పైన పడినారు సార్. ఇద్దరు పట్టుకున్నారు సార్. అశోక్, నరేంద్ర ఇద్దరు పట్టుకున్నారు సార్.
మా ఆయన్ని సతీష్ మళ్ళీ రాయి తీసుకొని వచ్చి పక్కకు నెట్టుతానే మా ఆయన తలపైన కొట్టేసినాడు సార్. మా ఆయన కళ్ళు తిరుగుతుంటే అందులోపు నేను లేచి వచ్చి మా ఆయన పడిపోతున్నాడు అనేసి నేను పట్టుకున్నాను సార్. నా పెద్ద కూతురు వెళ్ళేసి వాళ్ళు వస్తారు సార్. మా ఆడబిడ్డ ఇక్కడే ఉంది సార్. ఒక ఆమెను అత్త మా నాన్నని వాళ్ళు కొడుతున్నారు అత్త బీసీ వాళ్ళు వచ్చి ఇట్లా అని నా కూతురు చెప్తే సార్ మా ఆడబిడ్డ వచ్చింది సార్. ఆమె ఇటుకు వస్తానే సార్ మా దిగులంజా నువ్వు వస్తావా మళ్ళా మా మీదకి మళ్ళీ నువ్వు వస్తావా నీ తమ్ముని కొట్టినట్లే నీకు కొడితే నీకు ఎవరడ్డు వస్తారనేసి అట్లా దాడి చేసినారు సార్. ఆమెనైతే జడ ఇట్లా పూరు చుట్టేసుకొని చేతికి కింద పడేసి చెప్పుల కాళ్ళతో తొక్కి కొంతమంది చెప్పుతో కూడా కొట్టినారు సార్ ఆమెని. ఇక్కడి నుంచి అక్కడి వరకు ఈడ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరు ఇట్లా జడ పట్టుకుంటే ఒకరు తొక్కి మా దిగులంజా నువ్వు మా ముందర బంగారు చైన్ వేసుకొని తిరుగుతావు అని లాగేసినారు సార్. ఆమె కొంచెం ఇట్లా అయ్యింది సార్ ఇబ్బందిగా అది జరిగింది సార్. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు సార్. మేము మళ్ళీ ఆర్డిట్ హాస్పిటల్కి పోలీసు వాళ్ళకి 100కి ఫోన్ చేసినాను సార్ నేను మా ఆయన పడిపోతానే. 100 వాళ్ళు 2 సార్లు కట్ అయింది సార్ లైను. 3ఓసారి రెస్పాండ్ అయినారు సార్. మళ్ళీ తర్వాత తాడిమా స్టేషన్కి ఫోన్ పోయిందంట సార్. అక్కడి నుంచి పిన్నదర్లో పోలీసు వాళ్ళు ఉన్నారంట సార్. వాళ్ళు వచ్చేసరికి ఇట్లా రాకోకుండా మేము బాధితులమని మమ్మల్ని చూడుకోకుండా అట్లే వెళ్ళేసి వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడేసి వచ్చినారు. వాళ్ళ దగ్గర పోయేసి అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి మాకు రక్త గాయాలైనాయి అనేసి ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పినారు సార్. మేము ట్రీట్మెంట్కి 108కి ఫోన్ చేసినాం సార్. అంబులెన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళైతే తాడమేరకి బతలపల్లి ఆర్డిటీకి అంతవరకే మాకే పర్మిషన్ ఇంకెక్కడ మేము తీసుకోలేమన్నారు సార్. ఆ టైంలో 9:30 అంబులెన్స్ వాళ్ళే చెప్పారా ఇక్కడ వరకే పర్మిషన్? అవును సార్ వాళ్ళే తీసుకెళ్లారు. మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళమల్లా? లేదు సార్, మేము అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పినాం సార్. వాళ్ళైతే మాకు ఇంతవరకే పర్మిషన్ అని వాళ్ళు చెప్పినారు సార్. మేము ఇంకా ఆర్డిటీ హాస్పిటల్కి పోయేటప్పటికి అంబులెన్స్ రోడ్లో నిలబడినప్పటికీ చిన్నపిల్లలు సార్, వేరే పిల్లలు మాకు ఆపోజిట్ పిల్లలు వచ్చి అతన్ని అంబులెన్స్ డ్రైవర్ని ఎక్కడ పోతున్నారు ఎక్కడ తీసుకుపోతున్నారు అనేసి అతన్ని అడిగినారు సార్. ఆ పిల్లలు అది పట్టుకొనేసి మళ్ళీ ఆర్డిటీ హాస్పిటల్లో మేము అడ్మిట్ అయిన తర్వాత కూడా బయటకు వచ్చి తిరుగుతున్నారు సార్ వాళ్ళు సార్. మళ్ళీ బయటకు వచ్చి తిరుగుతున్నారు సార్. మేము ఇంకా 12:30 తర్వాత మమ్మల్ని డిశ్చార్జ్ చేసినారు సార్. మాకు ఏమీ తోచని పరిస్థితుల్లో ధర్మవరం పోయినాం సార్. మేము 1 పోలీస్ స్టేషన్కి పోయినాం సార్. అక్కడ పోతే అక్కడ తర్వాత అక్కడ సారు మా తాడమేర ఎస్ఐ మేడంతో మాట్లాడినారు సార్. ఇట్లా మా పరిస్థితి అనేది సార్కి చెప్తే మేము ఇట్లా మాకు ఇంటికి పోయే కూడా భయంగా ఉంది, ఇక్కడ ఆర్డిట్ హాస్పిటల్ ముందర కూడా ఇట్లా తిరుగుతున్నారు, అందుకే మేము ఇట్లా వచ్చినాము అని సార్కి చెప్తే సార్ ఎస్ఐ మేడంకి ఫోన్ చేస్తే మేడం సార్ ఆ సార్తో చెప్తాంది వాళ్ళు చెవులు మూసి పెట్టుకోమన్నారంటే అందుకు వీళ్ళు వచ్చి కొట్టినారంట అని చెప్తున్నారు సార్. పాటలు మేము పెట్టకపోయినా కూడా మమ్మల్ని బాధితులను చేసి ఇంతగా మమ్మల్ని బాధిస్తున్నారు సార్ వాళ్ళు. మళ్ళీ తర్వాత పొద్దున్నే 4 గంటలు అయింది సార్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి అటు వచ్చేసరికి. మళ్ళీ పొద్దున్నే గవర్నమెంట్ హాస్పిటల్ ధర్మవరం పోయినాం సార్. ఆడికి పోయి ఇట్లా పలానా పుల్లంపల్లి అని గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీలకు పోయేసరికి పుల్లంపల్లి అంటానే అక్కడ ఉండే కానిస్టేబుల్ ఎమ్మెల్సీ టకటక రాసేసి సార్ ఏం జరిగిందని కూడా అడగలేదు సార్. మమ్మల్ని అసలు అడగలేదు సార్. నేను లోపల పోతుంటే కూడా మమ్మల్ని కూడా వద్దు ఒకరే వాళ్ళ పేషెంట్లు మాత్రమే ఉండాలా అనేసి మమ్మల్ని కూడా లోపల పనికుండా బయట పెట్టేసినారు సార్. మేము కనీసం సార్ ఇట్లా జరిగింది, అతనికి తలకి దెబ్బ తగిలింది, అతనికి కొంచెం కండిషన్ బాగలేదని చెప్పినా కూడా మమ్మల్ని లోపల రానిలేదు సార్. అవును సార్, వాళ్ళే రాసేసుకొని మీ ఇంటి పేరేమి మీ పేరేమని అడిగేసి ఎమ్మెల్సీ రాసేసినారు. 10 నిమిషాలు అక్కడ అయిపోయేసరికి తాడిమర నుంచి ఆడికి 15 కిలోమీటర్లు ఉంది సార్. 10 నిమిషాల్లోనే కానిస్టేబుల్ సార్ అక్కడికి వచ్చినారు. అక్కడి నుంచి అక్కడ రాసిచ్చిండేది అర్జీ తీసుకొని వచ్చేసినారు పోలీస్ స్టేషన్కి. మేము అక్కడ బిఎస్పీ పార్టీ ఆయన వచ్చేసి మాకు ఏం జరిగింది అని అతను మమ్మల్ని పలకరిస్తున్నాగానే మళ్ళీ ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది సార్ మాకు. మీరు తొందరగా వస్తే మేము ఎఫ్ఐఆర్ చేయాలన్నారు సార్ స్టేషన్ నుంచి. అవును సార్, స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, తొందరగా వస్తే ఎఫ్ఐఆర్ చేయాలన్నారు. మేము ఆడ ఆటో తీసుకొని బాగలేని వాళ్ళని ఏమీ మొహం కూడా కడుక్కోలేదు సార్, వీళ్ళ కండిషన్ బాగలేదు. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 4 గంటలు దాటింది సార్. అంతలోపు 2:30 లోపల ఎఫ్ఐఆర్ అయిపోయింది అంటారు సార్. మేము అక్కడికి వచ్చి మేము మా బాధ ఏందో మేము రాసుకొని వాళ్ళకి వినిపిద్దామంటే అది కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు సార్, తీసుకోలేదు సార్. మేము రాసిచ్చండి, మేమే బలవంతంగా ఒకటి ప్రింట్ తీసుకొని ఆమెకు ఎస్ఐ మేడంకి ఇచ్చేసి వచ్చినాం సార్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మీకు? పరిస్థితి కుదుపడినట్టేనా లేకపోతే ధైర్యంగా ఉన్నారా లేకపోతే ఎలా ఉంది? లేదు సార్, వాళ్ళైతే బయటకు వచ్చి రోడ్ సైడ్ బండ్లు అక్కడిక్కడ తిరుగుకుంటాం మా వైపు బిర్రుగా చూసుకుంటూ తిరుగుతున్నారు సార్. మాకైతే ప్రాణహాని సార్, మమ్మల్ని రక్షించండి సార్ ప్లీజ్ సార్. మేము బ్రతకాలంటే కూడా చాలా కష్టంగా ఉంది సార్, చాలా భయపెడుతున్నారు సార్. వస్తున్నారు సార్, రోడ్ సైడ్ తిరుగుకుంటూ పక్కన కన్నులు ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు సార్. మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు సార్, ప్లీజ్ సార్ మాకు న్యాయం చేయండి సార్.
మాకైతే ప్రాణహాని ఉంది సార్, మమ్మల్ని రక్షించండి సార్ ప్లీజ్ సార్. ఏ మీడియా వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఫస్ట్ అయితే వచ్చినారు కానీ తర్వాత ఏ విధమైన రెస్పాన్స్ లేదు సార్. మాకు అందరూ వస్తారు చూస్తారు కానీ మాకు 307 సెక్షన్ అయితే ఖచ్చితంగా కావాలి సార్. ప్లీజ్ సార్, వాళ్ళకి శిక్ష పడాలి సార్. మేము అదే కోరుకుంటున్నాం సార్. ఏ విధమైన సహాయం మాకు ఎవరు చేయలేదు సార్. ప్లీజ్ సార్. వాళ్ళని రిమాండ్కి అయితే పెట్టలేదా? లేదు సార్. ఇక్కడే తిరుగుతున్నారు అంటే అది రిమాండ్ కాదు, అరెస్ట్ ఇచ్చి బయటకు డిఎస్పీ సార్కి మళ్ళీ తర్వాత 26వ తేదీ ఫోన్ చేసినాం సార్. 26వ తేదీ సార్ వచ్చినారు సార్. సార్ ఇక్కడికి వస్తారని వాళ్ళని తీసుకెళ్ళినారు సార్. సిఐ మేడం, ఎస్ఐ మేడం నైట్ పొద్దున్నే 11 గంటలకు తీసిపెట్టి నైట్ 12 కంతా ఊర్లోకి వచ్చేసినారు సార్ వాళ్ళు. 27వ తేదీ డిఎస్పీ సార్ ఫోన్ చేస్తే మాకు చేతనైనంత మేము చేసినాము కానీ సెక్షన్లు తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేసినారు. అంతవరకు మాకు తెలుసు. మేమైతే ఎఫ్ఐఆర్ చేసినాము, అంత అయిపోయిందమ్మా, మా చేతనైండేది మేము చేసినామంటున్నారు సార్. 41 నోటీస్ ఇచ్చారు. అవును సార్, 41 నోటీస్ వచ్చినారు సార్.